తల్లిదండ్రులంటే ప్రత్యక్షమైనటువంటి పరమేశ్వర స్వరూపాలు, నా మాట విను, అందుకని నేను తల్లిదండ్రుల్ని గౌరవిస్తున్నానన్నాడు. ఆవిడంది, ఇంత చెప్పవలసిన అవసరం ఏమిటి, నాకు కూడా తెలుసు తల్లిదండ్రులు అంత గొప్పవాళ్ళే, నేను మీతో అరణ్యానికి వచ్చేస్తానని. అది రామచంద్ర ప్రభు అంటే. తండ్రి పంపిస్తున్నాడని బాధతో వెళ్ళలేదు, తండ్రి మీద అంత ప్రేమతో వెళ్ళాడు. తండ్రి అంటే బతికున్నంతకాలం కొడుకు మీద వ్యామోహమే, పుత్రేష అని, అది ఒక ఈష. అసలు ఆ కొడుకు మీద అంత వ్యామోహం ఉంటుంది తండ్రికి. అటువంటి కొడుకు ఆ తండ్రికి తద్దినం పెట్టడం. మహానుభావుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తరువాత భరత శత్రుఘ్నులు వచ్చి చెప్పారు. అప్పటి వరకు తెలియదు నాన్నగారు చచ్చిపోయారని. నాన్నగారు చనిపోయారన్నాడు. నాన్నగారు చనిపోయారు అన్న తర్వాత రామచంద్రమూర్తి నోటి వెంట వచ్చిన మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా? ఎందుకు వచ్చిన కొడుకుతనం, మయాచాపి నసంస్కృత అన్నాడు. తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు అంత్యేష్టి సంస్కారం చెయ్యాలి. తండ్రి శరీరం విడిచిపెట్టేసిన తర్వాత వ్యానవాయువు వదిలిపెట్టదు శరీరాన్ని. ఇంకా శిథిలమైన కోట మీద బోర్డు పెట్టుకుని ఇది ఫలానా వారి స్థలం అనుకున్నట్టే పట్టుకుంటుంది. కొడుకు శ్మశానంలో హోమం చేస్తాడు, ఆనంద హోమం అని జ్ఞాతుల కోసం చేస్తూ, నాన్నగారండి శరీరం వృద్ధాప్యాన్ని పొందింది నాన్నగారండి, పెద్దదైపోయింది, జర్జరీభూతం అయిపోయింది, ఇది ఇంకా మీకు పనికిరాదు నాన్నగారండి, నా మాట వినండి, వదిలిపెట్టేసేయండి నాన్నగారండి, మీరు పితృదేవతా స్థానానికి వెళ్ళండి, ఇక నుంచి మమ్మల్ని ఆశీర్వదించండి, మన వంశంలో పుట్టిన అందరినీ ఆశీర్వదించండి అంటారు. అందుకే జ్ఞాతులందరూ కలిసి భోజనం చేస్తారు 11 రోజులు మైలబట్టి. వాళ్ళు పితృదేవతా స్థానానికి వెళ్ళి ఆశీర్వచనం చేస్తాడు. కొడుకు చెప్పిన మాట వదిలేస్తాడు. అందుకు కొడుకని ఏడవడానికి కారణం అది. అంతేకాని ఆ కొడుకు ఆ సంస్కారం చెయ్యని దానికి, ఆ కొడుకు స్నానం చేయించని దానికి, ఆ కొడుకు ప్రేతాన్ని వహించని దానికి, అంత్యేష్టి సంస్కారం చెయ్యని దానికి, శౌచ స్నానం చేసి సింహాసనానికి నీరాజనం ఇవ్వని దానికి కొడుకుండి ప్రయోజనం ఏమిటి? ఏడిచాడు రాముడు. మయాచాపి నవసంస్కృతి, నేను దశరథ మహారాజు గారికి అంత్యేష్టి చెయ్యలేదు, మీరు కొడుకులు అన్నాడు. భరత శత్రుఘ్న మీరు చేశారు, నేను ఉండి పెద్ద కొడుకుని అరణ్యంలో ఉన్నాను, తండ్రి చచ్చిపోయాడని కూడా నాకు తెలియదు. సీతమ్మని పిలిచి అంటాడు, సీతామృతస్తే శ్వశుర పితాహీనోసి లక్ష్మణ అన్నాడు. ఏమి ధర్మమూర్తో, సీతా నీ మామగారు చనిపోయారన్నాడు. తన తండ్రి గారు చనిపోయారు అనకూడదా? లోకంలో అందరికన్నా గొప్పవాడు ఆడపిల్లకి ఎవరంటే మామగారు. మామగారు తన ఇంటికొచ్చిన కోడల్ని చూసుకుని మురిసిపోతాట. ఎక్కడ పుట్టిన పిల్లో, ఎక్కడ పెరిగిన పిల్లో, తన ఇంటి పేరు వదిలేసింది, తన వంశం వదిలేసింది, ఇక్కడికొచ్చి నా కొడుకు తేజస్సుని వహించి ప్రసవ వేదన పునర్జన్మంత కష్టపడి నా వంశాన్ని నిలబెట్టి నన్ను తాతని చేస్తోంది. మామగారిలాంటి వ్యక్తి ఇక ఆడదానికి లేడు. సీతా మృతస్తే శ్వశుర, నీ మామగారు వెళ్ళిపోయాడు, ఇక లేడు మామగారు నీకు. పితాహీనోసి లక్ష్మణ, నీకు తండ్రి లేడు, నీకు తండ్రి లేడంటే నాకు తండ్రి లేడని. తమ్ముణ్ణి చూసి, అరే రే నన్ను అనుగమించి వచ్చేసావురా, నా కోసం వచ్చేసావురా, తండ్రి ఉండగా నాలో తండ్రిని చూసుకున్నావురా, నాతో వచ్చేయడం వల్ల నీకు కూడా భాగ్యం పోయిందిరా. ఆఖరి నా నాన్నగారు ఏం పలవరించారో, ఏమి ఏడిచారో దగ్గర లేవు, నువ్వు కూడా వదిలేసుకున్నావురా, నువ్వు తండ్రి లేనివాడి అయిపోయావురా. ఇప్పుడు ఎంత బాధపడ్డాడో ఆ తండ్రి కోసం. మహానుభావుడు గారపిండి ముద్ద రేగుపళ్లతో కలిపి తద్దినం పెట్టినప్పుడు యజమాని తను ఏం తింటాడో దాంతో పెట్టాలి పితృదేవతలకి. తను గారపిండి ముద్దలు తింటున్నాడు కాబట్టి గారపిండి ముద్ద రేగుపళ్లతో కలిపి పితృపిండాలు పెట్టాడు. కౌసల్యాదేవి కష్టపడి పైకెక్కుతూ రాముడున్న ఆశ్రమం దగ్గరికి చూసింది గారపిండి ముద్దలు దర్భలు చూసి, అయ్యో నా కొడుకు ఇప్పుడు గారపిండి ముద్ద తింటున్నాడు రేగుపళ్ళు, అందుకని తండ్రికి కూడా అలాగే పెట్టాడనమాట ఆ పిండం అంది. తండ్రి పేరు చెప్తే అంతా కుమిలిపోయాడు, నేలబడి ఏడిచాడు. సీతాపురస్తాద్వ్రజతు త్వమేనమభితో వ్రజ అహం పశ్చాద్గమిష్యామి గతిర్హేషాసు దారుణ అన్నాడు. సీతా దారుణమైన నడక నడుద్దాం మనం జీవితంలో, ఆ నడక కోరుకోకూడదు. ఇవాళ అలాంటి నడక నడుద్దాం, నువ్వు ముందు నడు, నేను వెనక నడుస్తానన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.